Hello everyone, welcome to our channel. సో ఈ రోజు మేము ప్లాన్ చేస్తున్నాము ఒక డివోషనల్ ట్రిప్ కి విత్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. రేపైతే మేము విజయవాడకి వెళ్తున్నాము. అక్కడ నుంచి నాగులపాడు అని ఒక ప్లేస్ వెళ్తున్నాం, విచ్ ఇస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అన్ని చూపిద్దామని అనుకుంటున్నాము. ఎంతవరకు కుదురుతుందో లెట్స్ సీ. సో ఈ రోజు వచ్చి ట్రైన్ ఉంది 11:30కి అండ్ సో మార్నింగ్ చెర్లపల్లి నుంచి ట్రైన్ ఉంది అండ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి విజయవాడలో దిగుతాము. అండ్ అక్కడ ఫస్ట్ దర్శనంకి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాక మళ్ళీ మేము రిటర్న్ గుంటూరు నాగులపాడుకి ట్రావెల్ బ్యాక్. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మేము స్టేషన్ కి వచ్చేసినాము అండ్ టైమ్ ఈజ్ అరౌండ్ 10:30 అండ్ ట్రైన్ వచ్చేసి 11:30కి ఉంది. ఓకేనా? సో టిల్ దెన్ మేము చూస్తున్నాం ఇక్కడ కూర్చోవాలని. ప్రస్తుతానికి ప్లేస్ అయితే లేదు. ట్రైన్ హాఫ్ అన్ అవర్ డిలే నడుస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్, వీ హ్యావ్ టు వెయిట్. ట్రైన్ వచ్చినాక మళ్ళీ ఇంకొక వీడియో షూట్ చేస్తాం. ఓకేనా? అందరూ అయితే వచ్చేసారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చేసారు. వి గ్యాదర్డ్ హియర్. Upon a time, they lived a Hi guys. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు, ఒక జిలేబీ నాకు. Upon a time. డిస్టర్బెన్స్. ఫోన్ కింద పడేసుకొని థ్యాంక్ యూ రాజా సాబ్, స్వెటర్ ఉల్టా వేసుకొని మన ఇంటికి రాజా సాబ్ నువ్వే. సో ఫైనల్లీ ట్రైన్ అయితే దిగేసినాం గైస్. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. సో మేమందరం ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నాం. ఎందుకంటే ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ రైట్, లైక్ నేను మా వైఫ్ రీసెంట్లీ మ్యారీడ్. ఇది వచ్చి టెంపుల్ వ్యూ స్టేషన్ నుంచి. హలో గైస్, we are in విజయవాడ. టైమ్ is 5:40 now and we'll be going to temple. వెళ్ళాక అక్కడ we'll continue the vlog. We are very excited. First time we are coming to Vijayawada. Right. Bye. మనం పడుతున్నాం అసలు అవి ఎక్కువ ఉంటాయి, లైట్ వస్తుంది కదా. కృష్ణా రివర్ వ్యూ చూసారు కదా, ఇది బిఫోర్ అనమాట. సో మనం స్నానాలు అవి చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవాలి. బయటే వాళ్ళు అట్లా షవర్స్ లాగా పెట్టారు. సో లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, మనం బయటే చేసుకోవాలి అక్కడ షవర్స్లో. ఇక్కడ కనిపిస్తున్న బస్ ఉంది కదా గైస్, ఇది ఫ్రీ బస్. మనకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి అందరు భక్తులకి అవైలబుల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్ కూడా ఉన్నాయి అవి. సో మేము దర్శనంకి రెడీ అయిపోయి ఇందాక చూపించినాం కదా బస్సు, అలాంటి బస్సులోనే ఎక్కి టెంపుల్కి వచ్చేసినాం విత్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. సో దర్శనం అయితే అయిపోయింది గైస్. దర్శనంకి ఎక్కువ టైం పట్టలేదు, మంది కూడా అంత లేరు. తొందరగా అయిపోయింది దర్శనము. అరౌండ్ 5 to 10 minutes లో అయిపోయింది. ఫొటోస్ కూడా దిగినాము, విల్ అటాచ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాము. కొంచెం రిలాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి మన నాగులపాడుకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నాగులపాడుకి వెళ్ళి అక్కడ లంచ్ చేసి కొంచెం తీసుకున్న తర్వాత లంచ్ ఏమైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ అదర్వైజ్ ట్రిప్ ఇస్ గోయింగ్ వెరీ గుడ్ గైస్. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అమ్మవారు చాలా బాగున్నారు. చాలా బాగుంది. అండ్ ఇట్స్ మై ఫస్ట్ టైం కమింగ్ టు విజయవాడ
I think as a couple. as a couple first time and as an individual also first time for me. You went. Yeah, I already came I here. think she once. came once, but for me it's first time coming to Vijayawada, and I'm liking it. It's a very good అయితే experience. చాలా బాగుంది. అందరూ నైట్ కొంచెం నిద్ర పట్టలేదు ట్రైన్ లో ట్రైన్ లో, ఎందుకంటే ట్రైన్ లేట్ ఉండే అండ్ మోర్ హాఫ్ అన్ అవర్ కొంచెం లేట్ ఉండే, సో కొంచెం సెటిల్ అవ్వడానికి టైం లేట్ పట్టింది. దిగాము. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. అందరు రావాల్సిన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్. అండ్ ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళేది కూడా ఎక్కువ మందికి తెలియదు, చూపిస్తాం. సో నాగులపాడు ఇక్కడ గురించి కూడా- కూడా మేము విల్ యాడ్ ఎనఫ్ ఇన్ఫో అండ్ అక్కడికి ఎట్లా వెళ్ళాలి ఏంటి Process ఏంటి? అనేది టెంపుల్ ప్రతిష్ఠ ఏంది, లైక్ టెంపుల్ గ్రేట్నెస్ ఏంది, టెంపుల్ హిస్టరీ ఏంది కూడా విల్ ట్రై టు కవర్. ఓకే, విత్ న్యూ వీడియో. సో విల్ బి కమింగ్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే.